హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్ లో దొరికే కలాకండ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను మరిగించుకుంటున్నాను. 1/2 లీటర్ పాలలో నాకు ఒక 1/2 కప్ షుగర్ పట్టింది. సో మీకు తగ్గట్టుగా స్వీట్ ని బట్టి ఈ షుగర్ ని యాడ్ చేసేసుకోవాలి. సో నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా మరిగేదాకా కొంచెం సేపు తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని ఈ మరిగిన పాలల్లో కలుపుకోవాలి. సో పాలను కలపెట్టే కొద్దీ ఇలాగా పాలు కొంచెం విరిగినట్టుగా వస్తుంటాయి. సో మనం మంటని స్లిమ్ లో పెట్టుకొని ఇలా పాలని కలపెడుతూ ఉండాలి, బాగా మరిగిస్తూ ఉండాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆ పాలు గడ్డలాగా వచ్చేదాకా ఇలా మనం స్లిమ్ లో పెట్టుకొని లేదా పెద్ద ఫ్లేమ్ లో పెట్టుకొని కూడా తిప్పుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని పాలు దగ్గర పడ్డాయి. సో ఇన్ని పక్కకు తీసుకోవచ్చు. అండ్ ఒక విషయం ఏంటంటే, ఎక్కువగా దీన్ని మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచినా కూడా మనం చక్కెర వేసాం కాబట్టి ఆ పాకము ప్లస్ ఇది కూడా గట్టిగా అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ పాకం కూడా గట్టిగా అవ్వడం వల్ల మీకు స్వీట్ కొంచెం గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం లూజీగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి, పక్కకు తీసేసుకోవాలి మనం వాటిని. సో అలా అయిపోయిన దాన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక 2 hours చల్లారి పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ప్లేట్ కి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. తర్వాత ఆ ప్లేట్ లోకి తీసేసుకొని ఒక 2 to 3 hours మనం పక్కన పెట్టాలి. సో అప్పుడు మనకు కావాల్సిన స్వీట్ రెడీ అవుతుంది. సో మనం ప్లేట్ కి నెయ్యి అప్లై చేసాం కాబట్టి ప్లేట్ లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం జీడిపప్పు అండ్ బాదం పప్పుతో డెకరేషన్ చేస్తున్నాను. అండ్ దెన్ మనకు కావాల్సిన సైజెస్ లో కొన్ని పీసెస్ గా కట్ చేసేసుకుంటాము. ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సిన కలాకండ్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఫుడ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసాము.